లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 10 వరకు చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 13వ అధ్యాయం లూకా 13. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, చదువుతుండగా గమనించండి, అర్థం చేసుకోండి, ఆత్మదేవుని సహాయం అడగండి, ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. చదవమ్మా. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 10 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టుని పండ్ల వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. చుట్టూ త్రవ్వి వేయు మట్టుకు సంవత్సరము కూడా నరికించి వేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా. అందరం చప్పట్లు కూడా దేవుని పలుకుదాం. హల్లెలూయా. ఎట్లా వచ్చినామో అట్లా పోకూడదు. హల్లెలూయా. మార్పు చెంది వెళ్ళాలా, నింపబడి వెళ్ళాలా, తృప్తిగా వెళ్ళాలా. దేవుని రాజ్యం నీతియు సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందం. పరిశుద్ధాత్మ ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనం వచ్చింది ఇది దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, చక్కని దేవుడు, ప్రాణం పెట్టునంతగా ప్రేమించిన దేవుడు. ఆయన దగ్గరికి వచ్చాం మనం. నా దగ్గరికి రాలా మీరు. హల్లెలూయా. అన్యాయం చేయని దేవుడు, మోసం చేయని దేవుడు, నష్టపోతే రెండంతలుగా ఇచ్చే దేవుడు. మీ జీవితంలో మీరు ఎంత నష్టపోయారని, దేవునికి మీరు ఎంత దూరంగా వెళ్ళారో మళ్ళీ అంత దగ్గరికి తెచ్చుకునే దేవుడు, అన్ని రకాలుగా ప్రేమించే దేవుడు. మనం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. హల్లెలూయా. అన్నిటికంటే ఆయన చాలా ఎక్కువ ఇష్టపడేది పరిశుద్ధపరచబడిన పాపి హృదయం. ఆయన ఇష్టపడేది ఎవరి హృదయం అయితే పరిశుద్ధపరచబడుతుందో ఆ హృదయంలో ఆయన ఉండాలని చాలా ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఒక తోట ఉన్నది, అంజూరపు అది ద్రాక్ష తోట. ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు ఉన్నది. దేవుడు ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. చూస్తే దాంట్లో పళ్ళు లేవు. ఎలుక దాన్ని మాలికి చెప్తున్నాడు, ఎందుకయ్యా ఇది భూమికి వేస్ట్, ఇది దీంట్లో కాయలు లేవేం లేవు, దీన్ని నరికే అంటే మాలి అంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండని నేను దీనికి ఎరువు వేసి నీళ్లు పోసి ఇది ఫలించేటట్టు చేస్తా, లేదంటే నరికేస్తా అంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మాలి ఎవరంటే యేసుప్రభు పక్షంగా కాపరి. హల్లెలూయా. మీ కొరకు విజ్ఞాపన చేస్తుంటాడు, ఈ సంవత్సరం ఉండని ప్రభా ఫలించాలా, ఈ సంవత్సరం ఉండని ప్రభా ఫలించాలి. హల్లెలూయా. అసలు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వెయ్యరు కదా. ద్రాక్ష తోటలో ద్రాక్ష పండ్లే ఉండాలి, ద్రాక్ష చెట్లే ఉండాలి, అంజూరపు తోటలో అంజూరపు చెట్లే ఉండాలి. కానీ ఇదొక విచిత్రమైంది. హల్లెలూయా. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి వేశాడు. ఆ ఒకటి నేను, ఆ ఒకటి నీవు, ఇక్కడ వచ్చిన వాళ్ళం. హల్లెలూయా. ఆ ఒక్కరు మొన్న నీవు నేనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. దేవుడి కోసం ఫలించాలి. అంజూరపు చెట్టు ఫలించాలి. ద్రాక్ష తోటలో మనుషులు చేస్తున్న వాటిని ఇప్పుడు మీరు చేసే ప్రతి పని, నేను చేసేది మనము ఫలించడానికి
పని చేస్తున్నామా లేదా అన్నది దేవుడు చూస్తాడు. ప్రతి ఒక్కరిని దేవుడు విజిట్ చేస్తాడు. ఆయన అంజూరపు చెట్టును ఆయన దర్శించాడు, ఆ చెట్టు దగ్గరకు వచ్చి చూశాడు. అలాగే నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు, విజిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఆయన దర్శిస్తున్నాడు. ఎందుకు దర్శిస్తుండంటే ఏమన్నా ఫలాలు దొరుకుతాయి నాకు, దేవునికి ఏమన్నా నీ లోపల నా లోపల ఫలాలు ఏమన్నా వస్తాయా అని దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, మంచి ఫలాలు లేని జీవితము ప్రమాదం అంటాడు కదా. మన లోపల ఫలాలు మంచి లేకుంటే ఆ చెట్టు నుంచి ఏం ప్రయోజనం, అది నరికేయాల, ప్రమాదం కదా అని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడో అంత పరిశుద్ధంగా జీవించడానికి, అంత మంచిగా ఈ లోకంలో జీవించడానికి, అంత మంచి విశ్వాసులుగా జీవించడానికి ఒక హెచ్చరికలు కూడా, ఒక వార్నింగ్స్ కూడా దేవుడు ఇస్తాడు. ఫలించకుంటే భయంకరం అది. హల్లెలూయా అని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు కరెంట్ చాలాసార్లు మీరు వింటారు, ఒక కరెంటుది ఇట్లా ట్రాన్స్ఫార్మర్ ఉందనుకో, ఆడేమని పెడతారు, డేంజర్ అని పెడతారు. హల్లెలూయా. అందరికి అర్థం కావడానికి ఒక పుర్రె 2 ఎముకలు పెడతాం. ఒక పుర్రె ఉంటుంది, 2 ఎముకలు. ఇది ఎందుకు ఆ పుర్రె అది ఎముకలు పెట్టినరంటే, ఇలా అయిపోతావు. చదువు వచ్చిన వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు, ఇంగ్లీష్, తమిళ్, జర్మన్, ఫ్రాన్స్ ఏ భాష వాళ్ళకైనా అర్థం కావడానికి ఒక పుర్రె ఎముకలు పెడతారు. హల్లెలూయా. ఏమని పెడతారు అక్కడ, వార్నింగ్, హెచ్చరిక, ఇది డేంజర్, ఇది డేంజర్ కదా. హల్లెలూయా. చెప్పండి కూడా దేనిపచ్చండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా మనుషులే ఒక హెచ్చరికనిచ్చినప్పుడు, దేవుడు కూడా ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడానికి, ఆయన కొరకు జీవించడానికి, ఆయన మంచి దేవుడు, మంచిగా జీవించడానికి కొన్ని ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడును అంటాడు కదా. హల్లెలూయా. అవి నరికి అగ్నిగుండంలో కాల్చివేయబడతాయి అంటాడు కదా. హల్లెలూయా. కనుక దేవుడు మంచి దేవుడు, మంచి చెప్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడులారా బాగా గమనించండి, మంచి ఫలాలు ఫలించాలి కదా. మంచి ఫలాలు ఫలించాలంటే ఎలా మంచి ఫలాలు అంటే ఏంది అది కదా. మంచి ఫలాలు అంటే ఏంటంటే గలతీ 5:22లో ఉంటున్నది, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశారం. హల్లెలూయా. వీటిని ఏమన్నారు, వీటికి ఒక పేరు పెట్టారు. వీటన్నిటికీ ఏమని పేరు పెట్టారు, ఆత్మ ఫలాలు. ఇవి ఆత్మ ఫలాలు అంటే ఏంది, మళ్ళీ ఇప్పుడు ఇది ప్రశ్న. ఇది ఎవరైనా ఫలించవచ్చు, చదువు రాని వాళ్ళు ఫలించవచ్చు, చదువు వచ్చిన వాళ్ళు ఫలించవచ్చు. ఈ ఆత్మ ఫలాలు అందరు ఆ ఫలాలు ఫలించవచ్చు. అర్థమవుతుందా. హల్లెలూయా. ఏంటి ఆత్మ ఫలాలు? ఆత్మ ఫలాలు అంటే ఏంది? ఇవి మంచి పనులు అనలేవి, గొప్పవి అనలేవి. వీటిని ఏమన్నారు, ఆత్మ ఫలాలు. అంటే ఆత్మ ద్వారా వచ్చేవి ఇవి. హల్లెలూయా. మనలో ఆత్మ దేవుడు ఉంటాడు కదా, ఆత్మ ఉంటుంది కదా. పరిశుద్ధ ఆత్మ దేవుడు మన ఆత్మతో కనెక్ట్ అయితే, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన ఆత్మలోకి వస్తే, అప్పుడు మనలో వచ్చేది ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ బయటకు వస్తాయి. అర్థమైన వాళ్ళు 2 చేతులు దేవుని సిద్ధం. హల్లెలూయా. ఇవి రావడానికి కారణం ఒకటే, అది ఆత్మ దేవుడు పనిచేస్తేనే, మన లోపల పరిశుద్ధ ఆత్మ దేవుడు కార్యం జరిగిస్తేనే. అందుకే రోమా పత్రికలు ఏమంటాడంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాడంటాడు. హల్లెలూయా. ఎందరు ఆత్మచేత నడిపింపబడుతారో వారు దేవుని కుమారులు అనబడుదురు అంటాడు.
ఇదే కాలం సంగమా సంగమా ఆత్మచేత నడిపింపబడాలి. ఆత్మచేత నీవు నేను ఆత్మచేత నడిపింపబడితే మన ఆత్మలో కనెక్ట్ అయితే మనలో నుంచి వచ్చేది మంచి ఫలాలు శ్రేష్టమైనవి వస్తాయి, అద్భుతమైనవి వస్తాయి. దీని నుండి నష్టం ఏమీ లేదు. ఈ ఫలాల నుంచి, ఈ 9 ఫలాల నుంచి నష్టపోయేది ఏమీ లేదు. మనం బాధపడాల్సింది ఏం లేదు, కష్టపడాల్సింది ఏం లేదు. కష్టపడేదంతా ఆత్మదేవుడే, శ్రమ తీసుకునేదంతా ఆత్మదేవుడే. నీలో నాలో ఉండి ఆ పని చేయించడానికి ఆ శక్తి, ఆ కృప ఇచ్చేది ఆత్మదేవుడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ద్వారా బాగా గమనించండి. ఈ చెట్టు కాపరి పాస్టర్ అంటున్నాడు, ప్రభా ఈ సంవత్సరము ఈ విశ్వాసిని ఉండని, ఈ సంవత్సరం కూడా విశ్వాసం నుండి అని పాస్టర్ ఏం చేస్తుండో దేవునికి విజ్ఞాపన చేస్తుండే. ఎందుకు చేస్తున్నాడు అమ్మా? ఎందుకు చేస్తున్నాడు? ఫలించాలి కదా. హల్లెలూయా. ఓకే. వాక్యంలో కొన్ని విషయాలు ఫలించడానికి, కొన్ని విషయాలు అంజూరపు చెట్టు ద్వారా నేర్చుకుంటాం మనం ఈ ఉదయకాలం. అంజూరపు చెట్టు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఎలా ఫలించాలి, ఏం ఫలం మనలో రావాలి కదా. హల్లెలూయా. కొన్ని చెట్లన్నీ కలిసి ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాలని ఓలివ చెట్టు దగ్గరికి, ద్రాక్ష చెట్టు దగ్గరికి, రకరకాల చెట్ల దగ్గరికి పోయారు. పోయి నువ్వు మా మీద రాజుగా ఉండు, నువ్వు మా మీద రాజు ఉండు అని చెట్లను రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు పోయి వాళ్ళు ఒప్పుకోలే, ఆ చెట్లు ఒప్పుకోలే. ఆఖరికి ముళ్ళ చెట్టు దగ్గర పోతే ఆ ముళ్ళ చెట్టు ఒప్పుకుంది. హల్లెలూయా. కానీ మంచి చెట్లు ఏది ఒప్పుకోలే రాజుగా ఉండడానికి. ఏ మంచి చెట్టు ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలే కదా. అవన్నీ మనం స్టడీ చేయడానికి టైం లేదు. కానీ అంజూరపు చెట్టు ఎందుకు ఒప్పుకోలేదు చూద్దాం కదా. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 10-11 వచ్చిన చాలు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని. ఎవరిని ఏలమంటుంది? నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా. ఎవరిని అడిగారు వీళ్ళు? ఏ చెట్టును అడిగారు? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి, ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అంటుంది. హల్లెలూయా. చప్పట్లు కూడా తినిపించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? గుడ్. 2-3 చేతులు లేపారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఒక చెట్టు ఒక మాట మాట్లాడుతుంది. అంజూరపు చెట్టు 1, 2, 3 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. ఎవరన్నా చెప్పగలరా ఏమంటుంది? అంజూరపు చెట్టు ఏమంటున్నది అమ్మా? అంజూరపు చెట్టు మళ్ళీ చదవమ్మా. చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనేను. చెప్పండి, ఏమంటుందమ్మా చెట్టు? అంజూరపు చెట్టు ఏమంటుంది? ఇటు అటు ఊగుచు మాధుర్యమును మంచి ఫలాన్ని నేను ఇయ్యక మానుదునా. హల్లెలూయా. బాగా గమనించి, అంజూరపు చెట్టు ఏం సాక్ష్యం ఇస్తుందంటే, లేదా కాపరి విశ్వాసిని ఏమి ఆశిస్తున్నాడు దేవుని కొరకు. సంఘ కాపరి విశ్వాసిలో దేవుని కొరకు ఏమి రావాలి అంటే అటు ఇటు ఊగకుండా. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? అటు ఇటు ఊగకుండా మంచి మాధుర్యమును మంచి ఫలాలు ఈ సంవత్సరం రావడానికి ప్రభువా దేవునితో దైవజనుడు విజ్ఞాపన చేస్తుంటాడు. ప్రభా ఈ సంవత్సరం అన్న సంఘంలో ప్రభా అటు ఇటు ఊగకుండా ప్రభా మాధుర్యము మంచి ఫలాలు రావాలి ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటాడు, విజ్ఞాపన చేస్తుంటాడు. హల్లెలూయా.
అర్థమవుతుందా? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మాధుర్యం అనేది ఎందుకు రాదు? మాధుర్యం అంటే ఎవరైనా చెప్తారా? మాధుర్యం అంటే మాధుర్యం అంటే తీయనిది అని, స్వీట్నెస్. మాధుర్యం అంటే ఏందో కదా, తీపి, మంచి తీపి రావాలి విశ్వాసులో. ఈ సంవత్సరం తీపి రావాలి అంటే ఆ చెట్టు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, నేను అటు ఇటు ఊగితే, అనవసరమైన దాంట్లో నేను ఇన్వాల్వ్ అయితే, అనవసరమైన వాటి విషయాల్లో నేను పట్టించుకుంటే నాలో నుంచి మాధుర్యము రాదు అని చెప్తా. క్లియర్గా చెప్తా ఉన్నాడు చెట్టు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? రాజునయ్యుండి అటు ఇటు అనవసరమైన అన్వాంటెడ్ థింగ్స్ కొన్ని మనం పనికి మనకు అవసరం లేని వాటిలో తల దూరుస్తుంటాం కొన్ని. అందుకే అవి రావు, ఆ తీపి అనేది రాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుళ్ళారా, తీపి అనేది, తీయదనం అనేది మంచిది కదా. తీయదనం అనేది మధురమైంది కనుక. హల్లెలూయా. చూడండి, మన మాటలు ఎట్లా ఉండాలంటే తీయగా ఉండాలి. సంఘంలో ఒక్కొక్కరిలో ఈ సంవత్సరం దేవుడు ఇప్పుడు మనం 6 నెలలు కంప్లీట్ అయిపోతుంది ఈ సంవత్సరం. 2026 జూలై ఆఖరి ఆదివారం ఇది. ఎన్ని నెలలు అయిపోయింది? సగం సంవత్సరం అయిపోయింది. ఇంకా ఇంకొక సగం సంవత్సరం ఉంది, హాఫ్ ఇయర్. ఈ హాఫ్ ఇయర్లో సంఘము అటు ఇటు అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ కాకుండా మాధుర్యము అంటే మంచి మాటలు రావాలి సంఘంలో. మాధుర్యం అనేది ప్రతి విశ్వాసిలో రావాలి అని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, సంఘ కాపరి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి వినపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, ఎప్పుడైతే అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అవుతామో, తల దూరుస్తామో, చెడిపోతాం. మన మాధుర్యం చెడిపోతుంది, మనలో నుంచి మంచితనం, తీపి అనేది రాదు కదా. హల్లెలూయా. కనుక వినసొంపు కలిగిన మాటలు మన లోపల ఏముండాలా? వినగలిగే మాటలు. తీయని మాటలు అంటే వాళ్ళకి ఏం చేయాలి? అది ఒక మంచి, అబ్బా చాలా బాగా మాట్లాడాడు రా, ఎంతో మనసుకు ఆనందం అనిపించిందమ్మా. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, బాగా గమనించండి, మన మాటల్లో తీపి ఉండాలి. తేనెలలకు పలుకులు అంటారు కదా, తేనెలలకు పలుకులు. హల్లెలూయా. ఆ మాటల్లో నుంచి తేనె దారలు కారినట్లు ఉండాలి. నష్టం ఏముందమ్మా అలా మాట్లాడితే? ఏముంది నష్టం? ఏముంది దాంట్లో? ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. నష్టం ఉందా ఏమన్నా? ఏం లేదు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలా? అరే, ఈ విశ్వాసి, ఈయన ప్రవర్తన చాలా చక్కగా ఉన్నది, మంచిది. అది అంజూరపు చెట్టు నేర్పిస్తూ ఉన్నటువంటి సత్యం. పాస్టర్ గారు, దైవజనులు దేవునితో విజ్ఞాపన చేస్తున్నటువంటి ఒక సత్యం. అందుకే మొదట విక్టోరియా ఏం చేసిందంటే అందరి దగ్గర పాప క్షమాపణ అడిగించింది. ఈరోజు ఆరాధన చేయకుండా పాప క్షమాపణ మనలో మన ప్రవర్తన, పాపము లేనటువంటి ఒక ప్రవర్తన, క్యారెక్టర్ బయటికి రావాలి సంఘంలో నుంచి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. చూస్తే ఇతరులు క్యారెక్టర్ ఎవరు చూస్తారు? మన ప్రవర్తనను ఎవరు చూస్తారు? నా ప్రవర్తన ఎవరు చూస్తారు? మీరందరూ చూస్తారు. నేనేం మాట్లాడుతున్నా? చెడ్డ మాటలు మాట్లాడుతున్నానా? నేను మోసం మాటలు మాట్లాడుతున్నానా? అన్యాయం మాటలు మాట్లాడుతున్నానా? మీరు చూస్తారు. మిమ్మల్ని కూడా అందరు చూస్తారు. చూస్తారా లేదా? చూస్తారా లేదా? హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? ఏమండి? ఒకవేళ మనం తప్పించుకోవచ్చు,
తప్పించుకోవచ్చు, అంటే కవర్ చేసుకోవచ్చు, కానీ అది మాత్రం పోదు, అది అట్లనే ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నువ్వు మాట్లాడిన మాట, నీ క్యారెక్టర్ ఏది, అది ఏమై ఉంది, అది అట్లనే ఉంటుంది. నువ్వెంత కవర్ చేసుకోవాలన్నా, అది కాదనాలన్నా కానీ అది అది సత్యమే. సత్యం సత్యమే. హల్లెలూయా. అర్థమవుతుంది. అందుకే మన ప్రవర్తన చాలా చక్కగా ఉండదు. నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చక్కగా చూచుకొనమంటాడు మహాజ్ఞాని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం నవ్వే ఒక చిరునవ్వు, ఒక వ్యక్తిని మనం ఒక చిరునవ్వుతో పలకరిస్తే ఆ నవ్వులో వాళ్ళు ఆనందించాలా. అది ఆ నవ్వు ఏంటంటే ఒక అన్న చెల్లెలాగా, ఒక అక్క తమ్మునిలాగా, ఒక విశ్వాసిలాగా, ఒక దేవుని బిడ్డలాగా, ఒక పరిశుద్ధునిగా, ఒక నీతిమంతుడుగా ఒకరినొకరము ఒక చిరునవ్వుతో పలకరించుకోవడము, అది మాధుర్యము. చప్పట్లు కొట్టి దేవుని పరచండి. హల్లెలూయా. ఇవన్నీ దేవుని దగ్గర కనిపెడితే దేవుడు చూపిస్తా ఉన్నాడు, చెప్పమంటున్నాడు సంఘానికి. ఇవన్నీ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు, చూపిస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చెప్పా కదా, మీరు మెడిటేషన్ చేస్తే రాసుకోవాలి పెన్ను తీసుకొని, ప్రభుని మాట్లాడు ప్రభు నాతో అని. హల్లెలూయా. ఇంతమందికి అర్థమవుతుంది. దేవుడు సహాయం చేయను గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. మన ప్రవర్తన, మన చిరునవ్వు, మన అన్నీ, మన రుచికల జీవితం ఇదే అంజూరపు పండులో నుంచి, అంజూరపు చెట్టులో నుంచి నేను ఇచ్చే మాధుర్యము అని ఈరోజు సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు అంజూరపు చెట్టుతో మాట్లాడిస్తున్నాడు. రెండు చేతులు దేవుని చూద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా చూడండి. 1 రాజులు 4వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. 1 రాజులు 4వ అధ్యాయం 25వ వచనం. సొలొమోను దినములన్నిటను ఇజ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. భయము లేకుండా నివసించుచుండిరి. హల్లెలూయా. అంజూరపు చెట్టు, అంజూరపు పండు ఉదయకాలం మనకి ఏం నేర్పిస్తుందంటే భయము లేకుండా, నిర్భయముగా అంటే భయం లేకుండా జీవించడము. భయం ఎందుకు పడతాం మనం? ఎందుకు భయపడతామమ్మా? ఎందుకు భయపడతాం అమ్మా? తప్పు చేస్తే అవును, లేదు మెడ ఎందుకు ఉంచుతాం? ఒక దగ్గర క్షమించు, తప్పు చేస్తే క్షమించు. హల్లెలూయా. తప్పు చేయకున్నా పాపం అనేది ఏం చేస్తుందంటే పాప భయాన్ని పుట్టిస్తుంది. యెషయా గ్రంథంలో దుష్టులకు నెమ్మది ఉండదు అంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ సంవత్సరం భయం లేకుండా జీవించడానికి, దేవునిలారా, పాప భయం అనేది లేకుండా పరిశుద్ధులంగా దేవుని కొరకు జీవిస్తున్నటువంటి అంజూరపు చెట్టు కింద కూర్చున్నటువంటి సంఘముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా చదవమ్మా. యోవేలు 2:22. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సమృద్ధిగా ఫలించును. హల్లెలూయా. అంజూరపు చెట్టు అయిన నీవు నేను ఈ 6 నెలల్లో మన లోపల ఏం రావాలని దేవుడు ఇష్టపడుతున్నా అంటే సమృద్ధి రావాలి. ఏం రావాలి మనకమ్మా? సమృద్ధి అంటే అమ్మా ప్రతి విషయంలో నిండుగా ఉండాలి. మనం నిండుగా ఉండాల. హల్లెలూయా. సమృద్ధి అంటే అబండెన్స్.
ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మలతో సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో మనము ప్రాస్పర్ అయినట్లు, వృద్ధి చెందినట్లు, ప్రతి విషయంలో మనము ఎదిగినట్లు దేవుడు చేయాలని ఇష్టపడాలి మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన దేవుడు ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయడు. దేవుడు అన్ని విషయంలో ఫలింపజేస్తాడు. దేవుడు అన్ని విషయంలో సమృద్ధిగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే, దేవా నీ చిత్తము నా జీవితంలో జరిగించు, దేవా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నా కుటుంబంలో జరగాలని మనం ఎప్పుడు ఇష్టపడతాము, ఎప్పుడైతే ఇష్టపడతామో దేవుళ్ళారా, దేవుడు ఆయన సమృద్ధిగా ఇస్తాడు. మన కుటుంబంలో సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. మన ప్రయత్నం చేస్తే, మన ప్రయాసం, మన ప్రయత్నం మనకేమవుతుందంటే శ్రమ ఇస్తుంది, కష్టాన్ని ఇస్తుంది, కానీ సమృద్ధి రాదు. అందుకే మహాజ్ఞాని సొలొమోను రాజు ఏమంటాడంటే, యెహోవా ఐశ్వర్యము ఆశీర్వాదం ఇచ్చును, నరుల కష్టార్జితం వలన అది ఎక్కువ కాదు. మీరు చాలామంది ఏం చేస్తారంటే, మేమేమో కష్టపడి పని చేసుకోవాలా, కష్టపడి సంపాదించుకోవాలనుకుంటారు. కానీ ప్రభా నీ చిత్తం మా జీవితంలో జరగాల, నీ చిత్తమే జరగాల. ఎక్కడో ఉన్న నిన్ను ఎక్కడో పైకి తీసుకురాగలడు దేవుడు. ఎక్కడో ఉన్న మనల్ని ఆయన పైకైనా, మనల్ని మన కుటుంబాన్ని సమృద్ధిలోకి, గొర్రెలకు జీవమును సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి నేను వచ్చానంట. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ. దేవుళ్ళారా, ఎప్పుడైతే దేవునికి మహిమ రావాలి, నేను నా కుటుంబం ఫలించి మహిమ రావాలని ఇష్టపడతామో దేవుడు సమృద్ధిలోకి నడిపిస్తాడు. క్రైస్తవులకు అప్పులు ఉండడానికి వీల్లేదు, క్రైస్తవులు బాకీలు చేయడానికి వీల్లేదు, చిట్టీలు కట్టడానికి వీల్లేదు, ఈఎంఐలు కట్టడానికి వీల్లేదు. క్రైస్తవులు అట్లా ఉండడానికి ఇచ్చేవాళ్ళుగా ఉంటారు, తలగా ఉంటారు క్రైస్తవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవా నీ చిత్తం జరగాలి, దేవా నా కుటుంబంలో, నా జీవితంలో నీ చిత్తం జరగాలి ప్రభా, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు. దేవుడు సమృద్ధిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 21:18 ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టుని చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక. హల్లెలూయా. చాలేమ్మ. అంజూరపు చెట్టుని ఆకులు తప్ప ఇంకేం లేవంట దాంట్లో. అంత చెట్టు పెరిగి బాగా పెద్దగా పెరిగి కొమ్మలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కానీ ఫలాలు లేవు. ఉదయకాలం వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వాక్యం ద్వారా మనం హల్లెలూయా, హల్లెలూయా, ఒక్క పల్లమైన, ఒక్క ఆత్మనైనా, ఒక్క వ్యక్తినైనా మన కుటుంబాన్ని మనం ప్రభులోకి నడిపించుకుంటున్నామా? ఫలించే చూడడానికి పచ్చగా కనబడుతున్నాం, కానీ పైన పటారం లోన. హల్లెలూయా. సంగమా, ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మదేవుడు మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆకులే కాదు, పచ్చగా ఉండడమే కాదు, ఫలాలు కూడా రావాలని ఇష్టపడుతున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1:48 ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఏమి సెలవిస్తా ఉందంటే,
నతనేలును యేసుప్రభు చూశాడు, విజిట్ చేస్తాడని చెప్పాను కదా. దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తాడమ్మా. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. ఎక్కడో అంజూరపు చెట్టు కింద కూర్చున్న నతనేలును యేసుప్రభు చూశాడు. ఏం చూశాడు ఆయనలో? కపటము లేదని. ఆయనలో ఏ కపటము లేదంటున్నాడు దేవుడు, సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సంఘము కపటము లేని విశ్వాసులుగా దేవుడు పిలుచును గాక. సంఘము కపటము లేని విశ్వాసులుగా దేవుడు నిలబెట్టును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ. ఎందుకమ్మా మన కపటం ఇవన్నీ? ఏమవసరం? వేషధారణ, కప్పిపుచ్చుకోవడము, మంచిగా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉంటే మంచి మధురాలు వస్తాయి కదా మనలోంచి, మంచి ఫలాలు వస్తాయి కదా. మన ప్రవర్తన, మన చూపు, మన మాట అన్నీ ఒక తీయదనాన్ని ఇస్తాయి కదా ప్రపంచానికి. తప్పేమున్నది దాంట్లో? అనవసరమా ఇది? ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలి సంగమా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవులరా, ఏసన్న సంఘం ఆరంభంలో సైకిల్ దొక్కుంటా ఒక కుటుంబం ఇంటికి చర్చికి వస్తలేదని 2 వారాలు 3 వారాలు అయింది, వీళ్ళు ఎందుకు రావట్లేదు అని సైకిల్ వేసుకొని పోయాడంట. ఆయన పోతే ఎండకు పోయాడు. వాళ్ళు ఏం చేసిందంటే ఏసాన్ని వచ్చిండని వేడి అన్నము నిమ్మకాయ పచ్చడి ఉంటే పెడితే తిన్నాడు. ఆ బాబు, వాళ్ళ ఒక బాబు ఉన్నాడు, ఆయనకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఇంత పెడతాడేమో వేసానని ముందుకు వస్తున్నాడు. వాళ్ళ తల్లి బయటికి వెనక్కి వాడు ముందుకు వస్తున్నాడు, తండ్రి వెనక్కి కూర్చున్నాడు. ఎలాగో తర్వాత వాళ్ళు తింటారులే అని వేసాను అనుకున్నాడు. ఎలాగ తిన్నాడు. తిన్నాక అడిగిండు, ఏం మా చర్చికి రావట్లేదు ఏంటంటే, ఏం చేయాలయా, ఈ ఆఖరి ఇంత అన్నం ఉంది, ఇంత బియ్యం ఉంటే అది వండి నీకు పెట్టినా, ఇంత నిమ్మకాయ పచ్చడి ఉంటే తిన్నాను, అది పెట్టినా, ఇంకా మా దగ్గర ఏం లేవు, రావడానికి కూడా డబ్బులు లేవు చర్చికి రావడానికి అని ఏసన్నకు చెప్తే, ఇంత పని చేసిండ్రమ్మా, ఏదో గంజి చేసుకొని అందరం తాగుతుంటాం కదా, మీరు ఉపవాసం ఉండి నాకు పెట్టారా అని ప్రార్థన చేసిపోయాడు. ఆయన ప్రార్థన నెక్స్ట్ వీక్ చర్చికి వచ్చి ఆమె సాక్ష్యం చెప్పిందంట. ఆ 12 ఎకరాల తోటకు వాళ్ళు కావలి ఉన్నారు. ఆ 12 ఎకరాలు ఆయన అమెరికాకు పోతూ ఆ తోటమాలికి రాసి వెళ్ళిపోయాడు. చెప్పండి కూడా దేనిపదాలు లేదు. తోటమాలికి అది రాసి ఇచ్చేవాడు. దేవుడు బాగా వినండి, మనం అనుకుంటాం కానీ, మనం ఏదో అనుకుంటాం కానీ, దేవుడు తగ్గిన సమయం ముందు ఆయన మనల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులు అయి ఉండండి అంటాడు. ఒక దినం దేవుడు మనల్ని ప్రాస్పర్ చేస్తాడు, అభివృద్ధిలోకి తీసుకొస్తాడు, ఉన్నతమైన స్థితిలోకి తెస్తాడు ఆయన. హల్లెలూయా, దాని కొరకు ప్రయాసపడాలి. దాని కొరకు ప్రభువా నీవు మమ్మల్ని కపటం లేకుండా చేయి ప్రభువా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా బాగా గమనించండి, మాధుర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చెట్టులో నుంచి మాధుర్యం అంటే ఏంది? ప్రవర్తన, చిరునవ్వు, మాట. హల్లెలూయా, ఇంకా మర్యాద. ఇంకా వాక్యం ఏం సెలవిస్తుంది? నిర్భయంగా జీవించడం. హల్లెలూయా, అంజూరపు సమృద్ధిగా జీవించడం. హల్లెలూయా, తప్పకుండా అంజూరపు చెట్టు దేవుడు విజిట్ చేసి ఆయన దర్శించి మనల్ని ఆయన కొరకు వాడుకోవడం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా అటు ఇటు ఇవి చేయకుండా మనం అటు ఇటు ఊగితే మాధుర్యం పోతుంది, నుంచి రాదు. అదే అంజూరపు చెట్టు చెప్తా ఉన్నాడు. అనవసరమైన వాటిలో నేను ఇన్వాల్వ్ కాను, నేను దూరను అంటాడు అంజూరపు చెట్టు. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. రెండవది ఒక రాజు ఉంటాడు, ఆయనకు క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తే దేవుడు చెప్తాడు, పాస్టర్కి చెప్తాడు,
పాస్టర్కి చెప్పి పాస్టర్ని పంపిస్తాడు, నువ్వు పోయి ఆ రాజుకు చెప్పు నువ్వు చచ్చిపోతున్నావు. హల్లెలూయా. సరే అని ఆ రాజు పాస్టర్ ఏం చేస్తాడంటే పోయి రాజుకు చెప్తాడు, రాజా నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్తానికి ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ, గోడ సట్టు మళ్ళీ ఆ, జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసేటానికి ఇది మళ్ళీ అదే పాస్టర్ని పంపించి దేవుడు అదే పాస్టర్ని పంపించి ఏం చేస్తాడంటే అంజూర పండ్లు ఉన్నాయి కదా, అంజూర పండ్లు అవన్నీ దంచి ఒక ముద్ద చేసి ఆ పుండుకు కట్టు అది పోతుందని దేవుడు చెప్తాడు. చదువమ్మా. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 20:7. పిమ్మట పిమ్మట యెషయా అంజురపు పండ్ల ముద్ద తెప్పించుడని అంజూరపు పండ్ల ముద్ద అంజూరపు పండ్ల ముద్ద హల్లెలూయా. అర్థమైందమ్మా? అంజూర పండ్ల ముద్ద చదువు. తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుప మీద వేసిన తరువాత పుండు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దింపచ్చండి. హల్లెలూయా. కనుక బాగా గమనించండి, రాజు ఈయన హిజ్కియా, ఈ రాజు పేరు ఏం పేరు? హిజ్కియా రాజు. ఈయనకేమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే దేవుడు ఏం చెప్పాడంటే పాస్టర్కు చెప్పి యెషయా ప్రవక్తకు చెప్పి పంపాడు, అంజూర పండ్లు ఉన్నాయి. ఎందుకంటే హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనకు జవాబిచ్చి అంజూరపు పండ్లు తీసుకొచ్చి అన్ని ముద్ద చేసి ఆయన పుండు గట్టండి బాగా అయిపోతుంది అన్నాడు. హల్లెలూయా. బాగా వినండి, నిజానికి అంజూరపు పండ్ల ముద్ద తీసుకుపోయి క్యాన్సర్ పేషెంట్కి పెడితే బాగా కాదు అది అవుతుందా? ఇక్కడ చాలామంది ఉన్నారు మనకు హైదరాబాద్లో క్యాన్సర్ పేషెంట్స్. హల్లెలూయా. అదేది రామారావుది ఒకటి ఉంది, ఇంకా నీలోఫర్ దగ్గర ఒకటి ఉన్నది, గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది, నిమ్స్ హాస్పిటల్ ఉన్నది క్యాన్సర్. ఎవరు అంజూర పండ్ల ముద్ద పెడతలేరు వాళ్ళకి. క్యాన్సర్ పేషెంట్లకు ఎవరైనా పెడుతుండ్రా? కానీ దేవుని మాట అది నమ్మారు వాళ్ళు, దేవుని మాట నమ్మారు కనుక అంజూర పండ్లన్నీ ముద్ద చేసి పెట్టారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది బాగా గమనించండి, దీంట్లో ఉన్న సత్యం ఏంటంటే ఆయన గోడ తట్ట తిరిగి హిజ్కియా ప్రార్థన చేస్తాడు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నేను చేసిన మంచి పనులు కృపతో జ్ఞాపకం చేసుకో. అంజూరపు చెట్టు, అంజూరపు పండ్లు మనకు ఒక జ్ఞాపకం, ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాయి. మనం ఏం మంచి పనులు చేశాము, నీవు ఏం మంచి పనులు చేశావు, అది దేవునికి చెప్పాలా? చెప్పగలవా? హలో. హల్లెలూయా. భయంకరమైన సమస్య, మరణకరమైన రోగము, మరణకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంటే దేవా నేను ఈ మంచి పని చేశాను, కృపతో జ్ఞాపకం చేసుకో. హలో. అర్థమైన వాళ్ళు 2 చేతులు అయితే చప్పట్లు కొడదాం. 2 చేతులు దేవుని సుధ. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవునిలారా బాగా వినండి, ఆయన మంచి చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఒకవేళ దేవుడు నాకు జీవితం ఇస్తే 15 సంవత్సరాల వయసు ఇస్తే నేను మంచి చేయాలా కనుక మంచినే జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే మంచి చేస్తున్నానో చెడు అనేది వెళ్ళిపోతుంటుంది. మనలో మంచి అనేది ఎప్పుడైతే నింపబడుతుందో చెడు అనేది బయటికి వెళ్ళిపోతుంది. అంజూరపు చెట్టు అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంజూరపు పండ్లు ఉన్నటువంటి ఇంకొక సత్యం ఏంటంటే కొన్ని పండ్లన్నీ తీసుకొచ్చి నల్లగొట్టారు, ముద్ద చేశారు, నల్లగొట్టబడ్డాయి. హల్లెలూయా. ఒక వ్యక్తి మరణంతో పోరాడుతున్నాడు, ఒక వ్యక్తి పాపంతో పోరాడుతున్నాడు, ఒక వ్యక్తి త్రాగుడుకు బానిసరై మరణానికి సమీపంగా ఉన్నాడు, ఒక వ్యక్తి నరకానికి వెళ్తున్నాడు, ఒక వ్యక్తి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. సంఘము నల్లగొట్టబడిన పండ్లుగా, సంఘము ఒక ముద్దగా నల్లగొట్టబడిన సంఘముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు అంజూరపు చెట్టు ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. నల్లగొట్టబడిన విశ్వాసులుగా,
హల్లెలూయా. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు అంటాడు. దేవుడు ప్రేమించేది విరగొట్టుకోవాలి, నల్లగొట్టుకోవాలా. ఎన్ని మాటలు, ఎవరెన్ని మాటలన్నా ఇష్టపడాలి, ఈజీగా తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అన్ని పండ్లన్నీ కలిపి నల్లగొట్టబడ్డాయి, ఒక ముద్దగా తయారైంది. ఇప్పుడు ఏమైంది? ఒక సంఘం అంతా ఎలా ఉండాలా? ఒక కుటుంబంగా ఉండాలా, ఒక్క ఆత్మ. మనం బలులు పాలు పొందేటప్పుడు ఒక రొట్టె ఎత్తుకొని, ఒక పాత్ర, ఒక కుటుంబం, ఒక దేవుడు, ఒక ఆత్మ, ఒక సంఘం. ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధకం కాపాడుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎప్పుడైతే నల్లగొట్టబడతామో ఒక్క కుటుంబంగా సిద్ధపడతాం. హల్లెలూయా. ఇంకోటి బాగా గమనించండి, ఈ సమస్య నాకెందుకు వచ్చింది, నా కుటుంబంలో, నాలో, నా జీవితంలో నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని మనం దేవుని దగ్గర అడిగితే దేవుడు చెప్తాడు. ప్రభా, నాకు బయలుపరచు, నాకు ఈ శ్రమ ఎందుకు, నాకు ఈ కష్టం ఎందుకు? దేవుని అడిగితే దేవునిలారా చూపిస్తాడు ఆయన. అది సరిగా చేసుకో, ఇది సరి చేసుకో. హల్లెలూయా. నేను చెప్పాను కదా, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు, దేవుడు మోసం చేసే దేవుడు కాదు. నిన్ను కనురెప్పలాగా కాపాడే దేవుడు, నీతో దూతలను ఎల్లప్పుడూ కావలుంచే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా గమనించండి, ఒక కుటుంబంగా, నల్లగొట్టబడిన ఒక కుటుంబంగా, ఒక సంఘంగా, ఒక ఆత్మ, ఒక రొట్టె, ఒక శరీరంగా, ఒక పాత్రగా ఇష్టపడాలి. రెండైతే దేవుని హల్లెలూయా. నీకు నీవే మార్కులు వేసుకోవాకు, దేవుడు వేయాలని నీకు మార్కు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4 నుంచి 10 వరకు చదవమ్మా. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. మీకు విరోధంగా ఉన్న వారికి మీద ప్రతిదండన చేయడానికి, శిక్షించడానికి దేవుడు వస్తా ఉన్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావుల మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనున వాటిని ఉనికి పట్టిలో జమ్మును, తుంగగడ్డయు మేతయు పుట్టును. అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది పవిత్రులు పోకూడని మార్గము. ఇన్ని రకాల స్వస్థతలు జరగడానికి సంఘం ఎలా ఉండాలి? సంఘం నలగొట్టబడాలి, విరగొట్టబడాలి, ఒక ముద్దగా ఏర్పడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడమ్మా, మత్తయి సువార్త 9:10, 9:30. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. మత్తయి సువార్త 9:30. అంతకుమీది వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అంటే ఒక గుడ్డివాని కన్నులు తెరిచాడు. అంటే
అనేకుల కన్నులు తెరవబడాలి, మనోనేత్రాలు తెరవబడాలంటే యేసు ప్రభు నీకు నాకు సహాయం చేయాలి. ప్రభు మనలో ఉండి అనేకులకు స్వస్థత కలిగించాలి, అది మనోనేత్రాలు తెరవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ స్వస్థతల గురించి. మత్తయి సువార్త 11, 15, 12, 22, 20, 34, 21, 14, మార్క్ 7, 30, యోహాను సువార్త 5, 9, ఇవన్నీ స్వస్థతలు. యేసు ప్రభు స్వస్థతలు చేశాడు. ఇవన్నీ ఎలా చేస్తాడు? అలా చేయడానికి సంఘాన్ని భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. మన సంఘం, మనం అంతా ఒక ఒక కుటుంబం, ఒక వ్యక్తి భయంకరమైన స్థితిలో ఉంటే సంఘం ఏం చేయాలంటే ఒక్క ఆత్మగా, ఒక్క శరీరంగా, ఒక్క మనసుగా అక్కడ వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేయాలి. వారి స్వస్థత కొరకు అక్కడ మనం సంఘంగా వెళ్ళాలి, నల్లగొట్టుకొని వెళ్ళాలి, ముద్దగా వెళ్ళాలి, ఒక్క ఆత్మ ద్వారా వెళ్ళాలి. సంఘం సిద్ధపరచును గాక, సంఘాన్ని సిద్ధపరచును గాక. లేకుంటే నీ ఇంటికి కూడా ఎవరు రారమ్మా. నువ్వు వెళ్ళకుంటే నీ ఇంటికి ఎవరు రారు. అవునా కదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, నల్లగొట్టుకోవడం, విర్రగొట్టబడడం ఎంతైనా అవసరం, మనకు అది అవసరం. హల్లెలూయా. 2002వ సంవత్సరం యేసన్న గుడారాల పండుగ ఏర్పాటు చేశాడు. ఆ గుడారాల పండుగకు రిబ్బన్ కట్ చేద్దామని ఆ రోడ్డు దగ్గర ఉన్న రిబ్బన్ కట్ చేసి ఇంకా స్టార్ట్ చేద్దామంటానికి జాన్ వెస్లీ తెలుసు కదా మీకు? ఎంతమంది తెలుసు జాన్ వెస్లీ? యేసన్న సంఘంలో పాటలు పాడుతుంటాడు. హల్లెలూయా. అది చూసినరా మీరు? ఎంతమంది చూసినారు? ఇది చూసారా? కట్ చేసేటప్పుడు ఆయన వచ్చి, అరే శుభమా అని రిబ్బన్ కట్ చేస్తుంటే నీవెందుకు వచ్చినావురా దరిద్రుడా, పోరు అక్కడ పో అని మైక్లో తిట్టినట్టు జాన్ వెస్లీ. హల్లెలూయా. ఏమన్నాడు? శుభమా అని రిబ్బన్ కట్ చేస్తుంటే నీవెందుకు వచ్చినవరా దరిద్రుడా, పక్కకు పో అన్నాడు. చాలా బాధపడ్డాడు జాన్ వెస్లీ. ఎప్పుడు పాటలు రాసినా యేసన్న తిట్టేవాడంట. ఏం పాటలు రాస్తాపా, వాళ్ళక్క మేరక్క సంజాయించేది కాదురా, ఇవన్నీ జీవితంలో జరుగుతాయిరా, ఇవన్నీ తిట్లు, ఇవన్నీ నీవు అనుభవించాలిరా, ఇవన్నీ బాధలు అనుభవించాలి, నల్లగొట్టబడాలిరా. హల్లెలూయా. 2003 సంవత్సరం మళ్ళీ రిబ్బన్ కట్ చేయడానికి వచ్చాడు గుడారాల పండుగకు. ఎవరు? యేసన్న. కట్ చేసేటప్పుడు ఈ జాన్ వెస్లీ ఎక్కడ అన్న తిడతాడు, ఎందుకు ఆయన ముఖం ముందుకు పోవాలి అని ఎన్నో తిరుగుతూ ఉంటే, అరే వెస్లీ ఏడున్నావురా, నీవు లేకుండా నేను కట్ చేస్తాను రా, రారా తొందర రా. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఒకసారి బాధపడతావు, ఒకసారి నల్లగొట్టబడతావు, ఒకసారి విర్రగొట్టబడతావు, ఒకసారి తిట్టబడతావు, ఒకసారి దూషింపబడతావు. కానీ దానికి రెండంతలుగా గౌరవము, ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావో అక్కడనే నీకు ఆ దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. చప్పట్లు కొట్టి తినిపించాడు. హల్లెలూయా. ఆ సాక్ష్యం విన్నప్పుడు నా కంట్లలో నీళ్ళు వచ్చేసినాయి. అవునమ్మా నాన్న, అవునమ్మా. అంజూరపు చెట్టు అదే మనకు నేర్పిస్తూ ఉన్నది. అంజూరపు చెట్టు మనకు అదే నేర్పిస్తుంది. నల్లగొట్టబడిన పండ్ల ముద్దగా సంఘం ఉండాలి. ఎవరికి వారే అంటే ఏం చేయలేము మనం. నీ ఆలోచన నీది, నీ తలంపు నీది, నీ ఇష్ట ప్రకారం నీవంటే సంఘం ఏమి చేయలేము. అందరం ఐక్యమత్యంగా ఒక మాట, ఒక మనసుతోన దైవజనుడు నడిపించిన విధంగా నడిస్తే హల్లెలూయా, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఒక అద్భుతమైన సంఘంగా సిద్ధపరుస్తాడు. అనేకుల కన్నీరు, అనేకుల దుఃఖం, అనేకుల చీకటి రాజ్యం, అనేకుల సాతాన్ రాజ్యం కుటుంబాల నుంచి పారగొట్టగలం సంఘం. దేవుడే నా పని చేయగలం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సహాయం చేయను గాక. మొదటిది ఏం నేర్చుకున్నాం మనం? మొదటిది ఏం నేర్చుకున్నాం? అంజూరపు చెట్టు కింద అంజూరపు పండు ఏం చేస్తుంది మనకు? ఏమిస్తుందమ్మా? మాధుర్యం, తీయదనం. తీయదనం అంటే మన మాటలు, మన చూపు, మన నవ్వు, మన ప్రవర్తన, మన అది. రెండవది ఐక్యత. నల్లగొట్టబడి ఐక్యంగా ఉండాలి, ఒక్కటి కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది
మత్తయి సువార్త 24:32. అంజూరపు చెట్టును చూచి అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ ఆ, లేతదై చిగురించినప్పుడు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నది. మీకు తెలియను. ఉమ్, ఆ ప్రకారమే ఆ. మీరీ సంగతులన్నీ జరుగుట ఈ చూచినప్పుడు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునని ఆయన సమీపమునని ఎవరమ్మా ఎలా ఆయన ఎవరున్నారు సమీపంగా? దేవుడు సమీపంగా ఉన్నాడని ద్వారము దగ్గరే ఉన్నాడని దగ్గరనే తెలుసుకొనుడి. ఉన్నాడని తెలుసుకొనుడి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేనిపరచండి. ఎందుకు మనం ప్రభు నమ్ముకున్నామంటే, ఎందుకు మనం యేసు ప్రభు నమ్ముకున్నామంటే ఆయన రాకడ కొరకు. ఆయన సమీపంగా ద్వారం దగ్గరనే ఉన్నాడు. హల్లెలూయా. అది ఏం చెప్తుంది? అంజూరపు చెట్టు చెప్తా ఉన్నాడు. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన చెట్లలో మూడోది అంజూరపు చెట్టు. మొదటి చెట్టు ఎవరని చెప్తారా? మొదటిది అమ్మా, ఇంకా ఫస్ట్, సెకండ్, థర్డ్. మొదటిది జీవవృక్షం. రెండవది ఇప్పుడని చెప్తారా? రెండవది మంచి చెడ్డలని ఇచ్చే తెలివినిచ్చే చెట్టు. మూడవది అంజూరపు చెట్టు. హల్లెలూయా. ఫస్ట్ ఏమో జీవవృక్షం. ఏదైనా తోట వేశాడు, తోటలో దేవుడు ఆదామవలను ఆ తోటకు పెట్టి ఆ తోటను చూసుకోండి అని జీవవృక్ష ఫలములు పెట్టాడు, మంచి చెడ్డలను తెలియజేసి చెట్టు పెట్టాడు. ఇవి ఇంకా అనేక రకాల చెట్లు ఉన్నాయి, కానీ అనేకమైన చెట్లు ఆ తోటలు ఉన్నాయి, కానీ రాయబడ్డ మూడో చెట్టు పేరేందంటే అంజూరపు చెట్టు. ఎందుకు అంజూరపు చెట్టు నువ్వు రాసిండంటే, వీళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు దిగంబర్లమని చెప్పేసి అంజూరపు చెట్టు ఆకులు తెచ్చుకొని డ్రెస్ చేసుకున్నారు. హలో, జ్ఞాపకం ఉందా? అర్థం ఉందా? తెలుసా? అది హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంజూరపు చెట్టు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మన సొంత జ్ఞానం ద్వారా, సొంత ప్రయత్నాల ద్వారా పాపము పోదు. వాళ్ళు చేసిన పాపం కవర్ చేసుకోవడానికి అంజూరపు ఆకులు కాదు. దేవుడు ఒక బలినిచ్చి ఒక జంతువును దాన్ని చర్మాన్ని ఎండబెట్టి చొక్కాయిగా షర్టులా కుట్టి నిక్కర్లా కొట్టి ఆదాం అవ్వలకు తొడిగించాడు. అప్పుడే దేవుడు ఆదాం అవ్వలను ప్రేమించి వారి పాప క్షమాపణ కొరకు రక్తం చిందించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవులారా, అంజూరపు చెట్టు ఏదేను తోటలో మూడోది అయి ఉంటుంది. లాస్ట్కు ప్రభు రాకడ కొరకు చూపించే దాంట్లో అంజూరపు చెట్టు ఒకటి, ఆయన వస్తున్న సంగతి. అది అంజూరపు చెట్టు ఆ ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు వస్తున్నాయి, లేత ఆకులు వస్తున్నాయి. అంటే వసంతం వస్తుంది, వసంతకాలం వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుళ్ళారా బాగా గమనించండి, శ్రమలు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నవి వసంతము ఆరంభం కాబోతున్నది. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవునికి మహిమ కలుగును గాక. ఏది గాజాలో యుద్ధం జరిగితే 50,000 చనిపోయారు. ఇజ్రాయిల్ గాజా మీద యుద్ధం చేసి ఎంతమందిని చంపేశారు? 50,000 మంది చనిపోయారు లెక్కకు. ఇవన్నీ వసంతానికి, రాకడకు ఆయన సమీపంగా ఉన్నాడని అంజూరపు చెట్టు జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. దేవునికి నిన్న కాక మొన్న 3 రోజుల క్రిందట వెనుజులా అనే ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఎంతో మంది చనిపోయారు, ఇంకా ఆ శిథిలాల్లో కింద పడి ఉన్నారు. ఇవన్నీ వసంతం, దేవుడు సమీపంగా ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
కొన్ని వచనాలు త్వరగా చూసి మనం ముగించుకుందాం. పవిత్రంగా జీవించాలి కదా. హల్లెలూయా. యోహాను స్వార్త 15:34 చదవమ్మా. యోహాను స్వార్త 15:3-4. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. హల్లెలూయా. అప్పుడు దేవునిలో నిలిచి ఉంటే మనం ఎట్లుంటాం? తీగే ద్రాక్షవల్లిలో నిలిచి. దేవుడు వినండమ్మా. దేవుడు దేవుడు దొంగన, దేవుడు అపవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధంలో నిలబడితే మనం పరిశుద్ధంగా ఉంటాం. హల్లెలూయా. 1 కొరింథీ 5:7-8 చదవమ్మా. 1 కొరింథీ 5:7-8. మీరు పులిపిండి లేని వారు గనుక మీరు పులిపిండి లేని వారుగా క్రొత్త ముద్ద అవుటకై అవునట్లు ఆ పాతదైన పులిపిండిని తీసి ఆ పారవేయుడి. పాతది తీసేయాలా? ఇంతేగా అమ్మా, పాతదంతా తీసి పాపమంతా తీసేసుకోవాలా. ఆయన సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోండి. హల్లెలూయా. ఆత్మ కలిగించే ఐక్యత, దురాత్మ కలిగించేది కాదు. దేవుని వాక్యంలో ఒక సత్యం ఉన్నది. ఒక ఇల్లు శుభ్రంగా ఉంటే ఒక అపవిత్ర ఆత్మ వస్తుంది ఆ ఇంట్లోకి. వచ్చి వాడు ఏమన్నాడు? శుభ్రంగా ఉంది కదా, ఆ విశ్వాసి వాడు ఇంట్లోకి ఆహ్వానించాడు. అదేం చేసింది? 7 చెట్టకి తీసుకొచ్చింది. మళ్ళీ అంతకంటే భయంకరమైన. హల్లెలూయా. భయంకరమైన తీసుకొచ్చి ఆ 7 ఐక్యంగా ఉన్నాయి. విశ్వాసులు ఉంటారు. దురాత్మలు అయితే ఆయనలో ఐక్యంగా ఉన్నాయి, ఏక మనస్తుంది. ఆ విశ్వాసం ఎంత చెడపట్టాలి, ఎంత పాటియాలి, ఎంత దూరం దేవుని చేయాలని అంత చేస్తుంది. హల్లెలూయా. కానీ దేవునిలారా, ఆత్మ కలిగించే ఐక్యత, పరిశుద్ధత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ 1:9. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదు మను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. హల్లెలూయా. ఇది చదువమ్మా. 2 కొరింథీ 7:1. 2 కొరింథీ 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలా. చదవమ్మా. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. హల్లెలూయా. అది 2 కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. మీరు అవిశ్వాసులతో జతగట్టవాకండి, ఫ్రెండ్షిప్ చేయవాకండి. విశ్వాసితోనే ఫ్రెండ్షిప్ చేయాలా. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, వెళ్ళిపోతూనే ఉండాలి. అంతేగాని వాళ్ళతో కూర్చొని చెప్పినట్టు చేయకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. హెబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి యుండుటకు ప్రయత్నించండి. ట్రై చేయండి. ప్రయత్నం అంటే అది సాధించే వరకు చదవమ్మా. ఇంకా పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. హల్లెలూయా. చూడలేరంట. ఆయన సమీపంగా ఉన్న ఆయన పిలిచి ఇన్ని వాక్యాలు క్లియర్గా బైబిల్లో రాయబడ్డాయి మన కొరకు. దేవుని సంగమా. హల్లెలూయా. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, అది చెప్పి ముగిస్తా. ఒక కుటుంబం, తల్లి, తండ్రి, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు, 5 మంది కార్లో పోతూ ఉన్నారు. ఇది సౌదీ అరేబియాలో జరిగింది అనుకుంటా. మీకు కావాలంటే అది పంపిస్తా. పోతూ ఉంటే ఒక ట్రక్ వచ్చి వీళ్ళ కార్ను కొట్టేసింది. కొట్టాలకే అందరికీ దెబ్బలు తగిలినాయి. కొడుకుకు మాత్రం బాగా తలకు దెబ్బ తగిలినాయి. దెబ్బలు తగిలినాయి, కాళ్ళు ఇరిగినాయి, బాగా గాయాలైనాయి. కాన్షియస్లో లేడు. హాస్పిటల్ తీసుకుపోయారు.
హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్లు చెప్పిండు ఈయన బ్రతకడని చెప్పింది. బ్రతకడని చెప్పాడు. నిజంగానే ఆయన చనిపోయాడు. చనిపోయినాక ఒక వెలుగులో ఆయన ఎక్కడో పోయాడంట. ఆ వెలుగులో పోయి అక్కడ పోయటానికి యేసు ప్రభు కనబడ్డాడు. వీళ్ళు ముస్లిం కుటుంబం. ఆ వెలుగులో యేసు ప్రభుని చూస్తే ఈయన అన్నాడంటే, నీవెందుకు వచ్చినావు? నీవు ఒక ప్రవక్తవు కదా, మా అల్లా ఎక్కడున్నాడంటే ఆయన చెప్పాడు, నేను దేవుని కుమారుని, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు. నేను లోకానికి రక్షించడానికి నేను రక్షకునిగా ఈ భూమి మీదకి వచ్చాను. నీ కొరకు, మీ అందరి కొరకు నేను సిలువలో చనిపోయి తిరిగి లేచిన దేవుణ్ణి అని యేసుప్రభు ఆ ముస్లిం బాయ్కి చెప్పినప్పుడు ఆయన తిరిగి లేచాడు. ఇంకా అనేక విషయాలు చూపించాడు. ఏం చూపించిండంటే ఆ దేవుడు ఆయనకు ఒక పెద్ద బంగారుతో చేయబడిన ఒక గేటు మెల్లగా మూస్తూ ఉందంట. ఏమవుతుందమ్మా? ఒక గేటు మెల్లగా మూసుకపోతుంది. దేవుని అడిగాడంట, బాబు ఏంది ఇది ఎంత అంటే, ఇది కృపకాలము అంతం కాబోతుంది, మూసుకోబోతుంది. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరమే కృపకాలము, ఇంకా దీని తర్వాత కృపకాలం ఉండదు అని దేవుడు చెప్పాడంట. ఆయన కృపకాలం పోతే ఏమవుతుంది? కష్టకాలము, శ్రమల కాలము. ఆ గేట్ క్లోజ్ అయిపోతున్నది, అది మూయబడుతుందమ్మా. ఆ తర్వాత అన్ని శ్రమలే, భయంకరమైన శ్రమలు. హల్లెలూయా. ట్రైన్ కింద పడితే కూడా సావరంట. సముద్రంలో దుంకితే కూడా సముద్రం మళ్ళీ వాడిని బయట పెట్టేస్తుంది. హల్లెలూయా. ఒక మిడత గరిస్తే 7 తేళ్ళు గరిచినంత నొప్పి. మందు లేదు, చావు లేదు. అది కృపకాలము ముగించిన తర్వాత వచ్చే కాలం అది. సంగమా, వసంత చెట్టు, అంజూరపు చెట్టు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన సమీపంగానే ఉన్నాడు. అన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, అన్ని తుఫాన్లు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి. దేవుడు చెప్పిన ప్రతిదీ జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? శ్రమల కాలం, కష్టకాలం. ఈ 2026 సంవత్సరంలో ఉచ్చివ్వబడదాం, సమయానికి టైంకి వస్తాం, కుటుంబంగా వస్తాం. మనం పరిశుద్ధంగా జీవిస్తూ, మనం రాకడ కొరకు జీవిస్తూ, మనం అనేకులను యేసుప్రభు రాకడకు పరలోకానికి సిద్ధపరుస్తాం. లేదంటే సంగమా, భయంకరమైనటువంటి పరిస్థితులకి వెళ్ళపోతాం మేము. అదే ఒకవేళ జరిగితే ఇంక 6 నెలల తర్వాత ఇదే జరిగిందనుకో, అప్పుడు ఎవరు తప్పించుకోలేరు. అశ్రమాలు ఎవరు తప్పించుకోలేరు, ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు ఎంజాయ్ చేస్తుండొచ్చు, అప్పుడు ఘోరంగా ఉంటుంది. కళ్ళు మూసుకుందాం.